నమస్తే. వెల్కమ్ బ్యాక్. ఇంతకుముందు ఒక మిత్రుడు డిఎస్సికి సంబంధించి నేను చర్చలో భాగంగా మాట్లాడినప్పుడు ఒక సందేహం అడిగారు. సార్ నేను అంటే నా మిత్రుడికి మిత్రుడు. తనిప్పుడు ఒక మహబూబ్ నగర్‌లో మారుమూల పల్లెటూరులో చదువుకున్నాడు. ఇప్పుడు ఆ పాఠశాల అక్కడ లేదు. లేపేశారు. ఎందుకు లేపేశారు? ఒక్క విద్యార్థి కూడా లేకపోతే ఇంక మాస్టర్‌లు ఎవరికి వెళ్లి చెప్తారు? గోడలకెళ్లి చెప్పుకోవాలా? బోర్డులకి వెళ్లి చెప్పుకోవాలా? సో, అట్లాంటి పరిస్థితుల్లో చాలా స్కూల్స్ మూతపడ్డాయి. కొన్ని స్కూల్స్ మెర్జ్ చేసేశారు. కొన్ని స్కూల్స్ యూపీ స్కూల్‌గా మార్చి పక్కన 2 ఎలిమెంట్ స్కూల్స్ ఉంటాయి. ఇప్పుడు ఒక్కొక్కసారి ఎలా అవుతుందంటే గ్రామ పంచాయతీలో ఆ 2 ఊరు గ్రామాలు కలిపి ఒక పంచాయతీగా ఉంటాయి. గ్రామాలు వేరు. బట్ ఒక పంచాయతీగా ఉంటాయి. ఆ రెండిటికి కామన్‌గా ఒక స్కూల్ ఉంటుంది. లేదా ఆ రెండిటికి 2 స్కూల్‌లు ఉన్నప్పుడు 2 స్కూల్‌లు మెర్జ్ చేసి యూపీ స్కూల్ గానో, హై స్కూల్‌గా మార్చినప్పుడు ఈ పాఠశాలలో ఉన్న ఇక్కడున్న స్కూల్ మూతపడినట్టు కూడా అవకాశం ఉంది. ఆఫ్‌కోర్స్ అది మెర్జ్ అయింది కాబట్టి అక్కడికెళ్తే డాక్యుమెంట్స్ ఉంటాయి. బట్ పూర్తిగా స్కూలే ఎత్తేస్తే ఆ స్కూల్‌లో చదువుకున్న అభ్యర్థి ఎవరైతే ఉన్నారో ఇప్పుడు డీఎస్సీ క్వాలిఫైడ్ ఉంటే తను ఆ స్టడీ సర్టిఫికేట్ ఎలా సబ్మిట్ చేయాలి? సింపుల్. దానికి కొంచెం కసరత్తుతో కూడుకున్న వ్యవహారమే. అయితే టెన్షన్ ఏంటంటే వాళ్ళిచ్చిన గడువులోపు సబ్మిట్ చేయకపోతే ప్రాబ్లమ్ అవుతుంది. దానికి రెవెన్యూ ఏ పరిధిలోకి వస్తుందో రెవెన్యూకి వెళ్ళి లెటర్ పెట్టాలి. అప్పటికీ పని కుదరకపోతే, అప్పటికీ జరగకపోతే ఖచ్చితంగా డిస్ట్రిక్ట్ ఎడ్యుకేషన్ ఆఫీసర్‌కి, డీఈఓకి లెటర్ పెట్టుకోవాలి. ఇప్పుడు చాలా వరకు మండల్ రిసోర్స్ పర్సన్స్ అంటారు. ఎంఆర్‌పి అంటారు. ఆ మండల్ రిసోర్స్ పర్సన్‌కైనా వాళ్ళకి చెప్తే పలానప్పుడు పలానా స్కూల్ ఉండేది. ఓకే. రికార్డ్స్‌లో అది ఉంది. దానికి సంబంధించి ఏ సంవత్సరం ఎప్పుడు చదివారు? ఏంటి? దానికి సంబంధించినయి ఇప్పుడంటే ఫోటోసు, ఫోన్‌లో తీసుకున్నప్పుడు ఏం లేవు కదా! ఎట్లా చేస్తారు? దానికి సంబంధించిన అట్‌లీస్ట్ ఒక రికార్డ్ బుక్ అయినా దొరికితే పాత ఖజానాలోంచి పాత నిధుల్లోంచి తవ్వకాలోంచి తీయాలేమో. తీస్తే అప్పుడు ఏవైనా ఉంటే గనుక అవుతుంది. లేదు ఈ సర్టిఫికేట్‌ని, ఈ టీసీని బేస్ చేసుకొని వీరు ఆ తర్వాత హై స్కూల్‌కి ఎక్కడో సబ్మిట్ చేసుంటారు కదా! అక్కడికి వెళ్లి సార్ అప్పట్లో మీకు సబ్మిట్ చేశాను. దానికి సంబంధించినవి ఏమైనా ఉన్నాయా అంటే అదొక ఛానెల్. ఇలా రకరకాలుగా ఉన్నాయి. ఇవేవి లేని పక్షంలో ఖచ్చితంగా డిస్ట్రిక్ట్ లెవెల్‌లో ఆఫీసర్‌కి లెటర్ పెట్టి, అర్జీ పెట్టుకొని తెచ్చుకోవాలి. ఈలోగా సమయం మించిపోతే మాత్రం మన దురదృష్టం. బట్ అక్కడ కూడా అపీల్ చేసుకోవచ్చు. ఈ రీజన్ చెప్పి అపీల్ చేయొచ్చు. ఒక్కోసారి డిస్‌క్వాలిఫై అయినప్పుడు మరలా కోర్ట్‌లో కేస్ వేయడం. ఎప్పుడో మరలా కేసులు వచ్చిన తర్వాత అప్పుడు ఈయన నెగ్గుకొచ్చాడు. ఈయనకు జాబ్ ఇవ్వండి అని చెప్పడం. బట్ ఈలోగా సర్వీస్ అంతా లాస్ అవుతారు. కొన్ని బెనిఫిట్స్ కూడా లాస్ అవుతారు. ఇదొక ఛానెల్. బట్ ఇలాంటివి కొన్ని ఉన్నప్పుడు కూడా ఆళ్ళు క్లియర్ కట్‌గా అభ్యర్థులకి అవకాశం ఇచ్చే 1:3 రేషియో ప్రకారం సెలెక్ట్ చేస్తున్నారని నా అభిప్రాయం. ఈ విధంగా సెలెక్ట్ అయితే ఓకే. బట్ ఇప్పటినుంచే వాళ్ళు ఎవరెవరైతే డీఎస్సీకి ప్రిపేర్ అవుతున్నప్పుడే వాళ్ళన్నీ సమకూర్చుకుంటేనే మంచిది. పెళ్లినాడు వంకాయ విత్తనం వేస్తే ఆ రోజు మధ్యాహ్నానికి భోజనానికి వంకాయలు అవ్వవు కదా! ఇది కూడా అంతే. డీఎస్సీ క్వాలిఫై అయిన తర్వాత చూద్దాంలే అనుకుంటే ఒక్కొక్కసారి ఇట్లాంటివి జరగొచ్చు. కొన్ని సందర్భాల్లో వరదలొస్తాయి. కొన్ని సునామీలొస్తాయి. లేటెస్ట్ కూడా రికార్డులు కొట్టుకెళ్ళిపోవచ్చు. అప్పుడు మరలా ఇవన్నీ సబ్మిట్ చేయాలి, తెచ్చుకోవాలంటే కొంత టైం పడుతుంది. ఇవాళ రేపు ఎంత సింప్లిఫై అవుతున్నా, ఎంత టెక్నాలజీ పెరుగుతున్నా, యాప్స్ వస్తున్నా, గ్యాడ్జెట్స్ పెరుగుతున్నా కొన్ని రకాల ఇబ్బందులు ఇప్పటికీ ఉన్నాయి, ఉంటూనే ఉంటాయి. అండ్ మోర్ ఓవర్ సొసైటీ కూడా కరప్షన్‌తో మిళితమైపోయి ఉంది కాబట్టి అవన్నీ సంపాదించుకోవాలంటే సామాన్యుడికి తలకు మించిన భారమే. వాడికెంతో ఇవ్వాలి, వీడికెంతో ఇవ్వాలి, వాడికి మేనేజ్ చేయాలి, వీడికి మేనేజ్ చేయాలి. ఇన్ని చేస్తే గాని అవ్వవు. అందుకే ప్రతీది కూడా పక్కాగా ప్రతి క్వాలిఫికేషన్ సంబంధించి వాళ్ళ హాల్ టికెట్స్‌తో మీరు నమ్ముతారో లేదో కొన్ని సందర్భాల్లో డీఎస్సీలో హాల్ టికెట్స్ కూడా వెరిఫై చేసిన సందర్భాలున్నాయి. బీఎడ్ చేసినా లేదా గ్రాడ్యుయేషన్ మీద బీఎడ్ పెట్టుకొని అప్లై చేసుకున్నా దానికి సంబంధించిన హాల్ టికెట్ కూడా అడుగుతారు ఒక్కొక్కసారి. అట్‌లీస్ట్ హాల్ టికెట్ నంబర్ అయినా గుర్తుపెట్టుకొని వాళ్ళు డౌన్‌లోడ్ చేసి పెట్టుకోవాలి. ఎందుకంటే నాకు దగ్గర మిత్రుడు ఒకరు ఇలాగే అంటే ఇది ఒక 20 ఇయర్స్, 15 ఇయర్స్ బ్యాక్ చెప్తున్నాను. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఉన్నప్పుడు. తిను ఇలాగే క్వాలిఫై అయితే అప్పటికి ఇతర రాష్ట్రాల్లో బీఎడ్ చేసినా కూడా ఛాన్సెస్ ఉండేవి. సో, ఆయన అన్నామలై బీఎడీ చేశారు. అన్నామలై యూనివర్సిటీ చేస్తే వాళ్ళు వెరిఫికేషన్‌లో అన్నామలై బీఎడీకి సంబంధించిన హాల్ టికెట్ కూడా అడిగారంట. అంటే ఇది జెన్యూనా? కాదా? లేదా ఎక్కడైనా ఆహ్, ఆహ్, ప్రైవేట్ సెక్టార్స్‌లో లేదంటే
ఈవినింగ్స్ స్టడీస్లో కొన్ని కాలేజ్ నడుపుతూ ఉంటారు. కొన్నిసార్లు చూసారా, సింగిల్ సిట్టింగ్ ఇంటర్లో కంప్లీట్ అయిపోతుంది, సింగిల్ సిట్టింగ్ డిగ్రీ కంప్లీట్ అవుతుంది, కొన్ని ఇన్స్టిట్యూట్లు బోర్డు పెడుతూ ఉంటాయి. సో అట్లాగే వీరైనా సర్టిఫికెట్లు మేనేజ్ చేశారా, గ్యాంబ్లింగ్ చేశారా అనే ఉద్దేశంతో వాళ్ళు హాల్ టికెట్తో సహా అన్ని వెరిఫై చేసే జాబ్ ఇవ్వడం జరుగుతుంది. సో అంటే ఇదొక ఎగ్జాంపుల్ చెప్పాను. ఇప్పుడు అంత ఇదిగా అవసరం లేదు, ఇప్పుడు అన్ని టెక్నాలజీ వచ్చేసింది. 2000కు ముందు ఎవరైతే హై స్కూల్ కానీ ఎలిమెంటరీ స్కూల్ చదువుకొని ఉన్నారో, ఇప్పుడు ఆ అభ్యర్థులు డిఎస్సి క్వాలిఫై అయి ఉన్నారో వాళ్ళు మాత్రం ముందుగానే మేల్కొని ఇటువంటి సర్టిఫికెట్స్, గవర్నమెంట్ అడిగే స్టడీ సర్టిఫికెట్స్ కానీ, మీరు హైయర్ క్వాలిఫికేషన్ సంబంధించిన హాల్ టికెట్తో సహా అన్ని మార్క్స్ మెమోలు, ఒరిజినల్ డిగ్రీస్ కానీ, బిఎడ్కి సంబంధించిన సర్టిఫికెట్స్ కానీ ఇవన్నీ ఉంటాయి. వీటితో పాటు మీరు ఏ కాలేజీలు చదివారో ఆ కాలేజీ యొక్క కాంటాక్ట్ కానీ, టీసీ కానీ కూడా రెడీగా పెట్టుకుంటేనే మంచిది. కులం ధృవీకరణ, అలాగే కులం ధృవీకరణ అంటే గుర్తొచ్చింది. ఓపెన్ కేటగిరీలో అనుకోండి, వాడు ఖచ్చితంగా మెరిట్తో కొడతాడు. ఖచ్చితంగా ఆ కట్ ఆఫ్ మార్క్స్ కూడా ఒక లెక్క ఉంటుంది ఇక్కడ. అంటే ఓపెన్ కేటగిరీలో ఉండేవాడికి కట్ ఆఫ్ మార్క్స్ ఫర్ ఎగ్జాంపుల్ 100కి 80 రావాలి. ఆ ఓపెన్ కేటగిరీలో 80 పైన వచ్చిన వాడు అక్కడ జిల్లాలో ఉండే పోస్టులు బట్టి, ఇక్కడ రాసే అభ్యర్థులు బట్టి క్వాలిఫై అయిన వాళ్ళు, ఆ మెరిట్ తెచ్చుకున్న వాళ్ళకి జాబ్స్ వస్తాయి. ఇంకా రాని వాళ్ళకి ఏంటి? సో 100 పోస్టుల్లో 50 ఓపెన్ కేటగిరీ పెడితే మిగతా 50లో మరలా మహిళలు 33%, ఎక్స్ సర్వీస్ మ్యాన్, బీసీ, ఎస్సీ, ఎస్టీ ఇవన్నీ కూడా వస్తాయి, వికలాంగులు ఇవన్నీ కూడా వస్తాయి. ఈ 50%లోనే మరలా 50లో 33% ఆడవాళ్ళకి, 50లో 7-8% ఎస్సీ ఎస్టీలకి, అలాగే బీసీలకి ఒక 12%, ఇలాగా వికలాంగులకి ఒక 2-3% ఇట్లాగా ఒక్కొక్కరికి బైఫ్రికేట్ చేసుకొని అందులో ఎవరు మెరిట్ ఉన్నారు, ఎవరు బాగా మార్కులు తెచ్చుకున్నారు, ఇద్దరికి ఒకేలాగా వచ్చాయి అనుకోండి, అప్పుడు వాళ్ళకి కమ్యూనిటీ చూస్తారు. అప్పుడు ఎవరికి ఎస్సీ ఫర్ ఎగ్జాంపుల్ ఒక బీసీ వాడికి ఒక ఎస్సీ ఒకేలాంటి మార్క్స్ వచ్చాయి, అప్పుడు బీసీ వాడిని బట్టి ఎస్సీ వాడికి ఇస్తారు. లేదు ఇద్దరు బీసీ వాళ్ళకే ఒకేలాంటి మార్కులు వచ్చాయి, ఒకేలాంటి మెరిట్ ఉంది, టెట్లోను సేమ్ ఉంది, డిఎస్సిలో క్వాలిఫైడ్ సేమ్ ఉన్నాయి, అప్పుడు ఏం చేస్తారంటే ఉన్న వాళ్ళలో వయసు ఎవరికి ఎక్కువ ఉంది వాళ్ళకి ఇస్తారు. అది కూడా మళ్ళీ రోస్టర్ ప్రకారం, ఆ సెక్టర్ ప్రకారం ఇవన్నీ కామన్. ఇందులో మళ్ళీ మైనారిటీస్ కూడా ఉంటారు, ఇందులో మళ్ళీ నాన్ లోకల్ వాళ్ళు కూడా ఉంటారు. నాన్ లోకల్ వారికి ఒక 20% ఛాన్స్ ఇచ్చినా కూడా ఆ 20% రావాలంటే వాడు 100కి 80 మార్కులు పైన తెచ్చుకోవాలి, అప్పుడు వాడికి మెరిట్గా వచ్చే ఛాన్సెస్ కూడా ఉంటాయి. నాన్ లోకల్, మైనారిటీస్, రిజర్వేషన్లు, వికలాంగులు, మహిళలు. సో వీటన్నింటినీ తట్టుకునేలాగా ఉండాలంటే ఖచ్చితంగా ఈ ఫార్వర్డ్ క్యాస్ట్ వాళ్ళు కానీ, మైనారిటీస్ కానీ, లేదా బీసీలో కూడా బీసీడి అంటే ఆల్మోస్ట్ ఆల్ ఫార్వర్డ్ క్యాస్ట్కి సరితూగే రిజర్వేషన్. ఎందుకంటే బీసీడీలో చాలా ఎక్కువ కమ్యూనిటీస్ ఉన్నాయి, పెద్ద పెద్ద కమ్యూనిటీస్ ఉన్నాయి. బీసీఏ, బీసీబీ, బీసీసీ కొంతవరకు ఓకే, కానీ బీసీడీ ఆల్మోస్ట్ ఆల్ ఫార్వర్డ్ క్యాస్ట్తో సమానం కాబట్టి వాళ్ళు కూడా ఖచ్చితంగా వాళ్ళకి టఫ్ కాంపిటీషన్ ఉంటుంది. ఎక్కువ మార్కులు తెచ్చుకుంటేనే వాళ్ళు డిఎస్సి ఈజీగా కొట్టగలుగుతారు. అటువంటి అభ్యర్థులు కూడా ఆల్ ది బెస్ట్ చెప్తున్నాను. ఖచ్చితంగా వాళ్ళు ముందుగానే ఈ డాక్యుమెంట్స్ అన్ని రెడీ చేసుకుంటే బెటర్గా ఉంటుంది. ఇట్స్ మై హంబుల్ రిక్వెస్ట్ అండ్ హంబుల్ సజెషన్ ఓన్లీ. బట్ మీకు ఆల్రెడీ అందులో మీ సీనియర్స్ని ఆల్రెడీ క్వాలిఫై అయిన వాళ్ళని ఎంక్వైరీ చేసే ఉంటారు. బట్ ఎవరైతే స్టడీ సర్టిఫికెట్లు లాంటివి కొన్ని సంపాదించుకోలేరో, ఎవరైతే కొన్ని కుల ధృవీకరణ కానీ లేదంటే ఇన్కమ్ ట్యాక్స్ ప్రూఫ్లు కొన్ని సందర్భాల్లో ఇక్కడ అవసరం ఉండదు అనుకుంటున్నాను మ్యాక్సిమం, అట్లాంటి సందర్భాల్లో చాలా కసరత్తు చేయాల్సి వస్తుంది. ప్రభుత్వ యంత్రాంగంతో తిరగాల్సి పని పడుతుంది కాబట్టి కొంచెం సమయం ఎక్కువ తీసుకున్నా కానీ ముందుగానే ఇవన్నీ సమకూర్చుకుంటే మంచిది. సో ఆల్ ది బెస్ట్.